అబ్బబ్బబ్బబ్బా ఒక్క పొద్దున్నప్పుడు కింద అంటే నడమంతా వచ్చి కాలవాడుతాంది. ఈ నలమొక్క పని ఒక బొంత కొనుకరా అడ్డ కొనుకత్తలేడు. ఓ మనిషి ఏం చేస్తా నా లోపట ఒకసారి బయటికి రా. ఏందే ఊక పిలుస్తాను? పొద్దున లేక పిలుచుడేనా? ఏం పనో చెప్పు. అగో నీతో ఏం పని ఉన్నది? నాకు ఏం పని లేదు గాని ఒక్క పొద్దున్నప్పుడు కింద అంటే నడమంతా వచ్చి కాలవాడుతాంది. ఓ బ్యాంక్ లైటో ఓ బొంతను కొనుకరా రాదు. ఓ 600 అయితే కావచ్చు. నీకు తెలిసినట్టు నీకు షాప్ ఉన్నట్టు 600 పెట్టుకొని కరాపో అని అచ్చుకుద్దినట్టు అంటాను. నీకు తెలియదా బాబు? 600కు పొద్దున్న బ్యాంక్ రేట్ వస్తుంది అని ఏం మనిషివే నువ్వు? ఏం మాట్లాడతారు? ఆయన ఒక్క పొద్దుంటే ఖర్చు నిన్నే పండాన్ని బ్యాంక్ రేట్లు పొంతలు వేసుకొని పండాలి తెలుసా? అది ఒక్క పొద్దున్నప్పుడే వాడితేనే ఊకుకేం వాడా మంచిగా విండి సజ్జ మీద దాస్తా మళ్ళీ ఒక్క పొద్దున్నప్పుడే ఎత్తదాన్ని. సరే నీకు ఒక్క పొద్దుకు బొంత కొనుక్కరావంటే నేను చెప్పిన పని చేయాలి. ఏం పని చేయాలి చెప్తా, నువ్వు కూసో. నీ కూసునుడేంది మళ్ళా? చెప్పింది చేయాలి. ఏం చేయాలో చెప్పినావు నువ్వు? మరి తిట్టద్దు. ఏం తిట్టగాని చెప్పు. అయితమే గాని రొయ్యల పులుసు తిన బుద్ధి అవుతుంది. ఏంటి రొయ్యలు ఆయన రమ్మని ఇక్కడ రమ్మను, నా దోస్తు ఆయన. మంచిగా పులుసు పెట్టరాదు? 2 పూటలు తింటా. శివరాత్రి వస్తాను ఇంకో 3 రోజుల్లో. అబ్బా 3 రోజులు కానీ శివరాత్రి ఉన్నది. ఒక్క రోజుల కథం చేస్తా. ఇప్పటి నుంచే మంచిగా నీట్గా ఉండాలి ఇల్లు, అర్థమైతుందా? 3 రోజులు ఉన్నది కానీ శివరాత్రి. 3 రోజుల ముందు అనుకొని ఒకటి రోజుల తిని గిన్నెలు కడిగి ఇల్లంతా కడుపుకున్నామే. సరిపోదు బావకి, సరిపోదు. నడుము వచ్చి కాలపడుతుంది, పోయి తీసుకురాబో. నడుము నొత్తే టీవీలో అడ్వర్టైజ్ కదా. వావ్, మీకు నడుము నొత్తందా? నువ్వు రాసుకోండి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఎంబడే లేచి అటు ఇటు పని చేస్తుంది కదా, అది కొనుక్కత్తది. 60 రూపాయలతో అయితే అయిపోతుంది. అంతేగాని కొనుకరానంటావు. పిక్చర్ల గురించి వెంటనే గానీ లైవ్ లో ఇదే చూడటం. అగ్గో ఇప్పుడు 600-700 పెట్టి బొంత కొనుక్కొచ్చే బదులు వత్తది కదా, గిట్లా రాయంగా నాడు ఎర్రగా కనబడుతుంది. ఎంత రిలీఫ్ ఉన్నది. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నేను ఒకప్పుడు అంగి లేవకపోయేది, ఇప్పుడు లేస్తున్నా, అంగి బట్టలు ఉతుకుతున్నా, బోర్డు తవ్వుతాను అని అంటారు. కానీ అడ్వర్టైజ్ వస్తుంది కదా, అది పెట్టుకో. నడుము ఎందుకు వస్తుంది? ఏంది 60 రూపాయలు ఆయింట్మెంట్ నడుము పెట్టుకుంటే నడుము నొప్పి పోతుందా? మరి నీకైనప్పుడు ఈ మాట అనలే. నీకైతే గట్టంటున్నావు, నాకేమైందే? నేను బండాసుంటి మనిషిని, నాకేమైతుంది? నాకేం కనపట్టలేదు. గాబండకే మొలలు అర్షమూలలు అయినాయి కదా. ఓ గట్టిగా మొత్తుకోకే, ఎవరన్నా ఇంటే నా ఇజ్జతి పోతుంది. మరి అర్షమూలలకు ఆపరేషన్ లేకుండా మందులతోటి నయం కావడం అన్నప్పుడు అవే మందులు వేసుకొని నయం చేసుకొని ఉంటుంది. నాకు చీర్పి అని ఎందుకు చీర్పించుకున్నావు? నీకైతే న్యాయం, నాకైతే నీకో న్యాయం నాకో న్యాయం ఎక్కడిదే? నీ నడుము నొప్పి మందు రాసుకుంటూ పోతుంది. నాకైనా అరిసెమ్మలు కూసుంటే కూర్చుతానే. నాకు చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. నేను మందులు వేసుకుంటున్నాను అనుకో, అవి పెరుగుతాయో తగ్గుతాయో తెలియదు. ఆ మందులకు తక్కువైతే మందులు మింగుకుంటాను అనుకో, నేను పైకే పోతా కావచ్చు. నువ్వేం మాట్లాడతానవే? అవి ఆపరేషన్ దాకా వచ్చింది కాబట్టి ఆపరేషన్ చేసుకున్నా. నాకేమన్నా చీర్పించుకున్నాడు సంబరమా? మూడు ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. కప్పమూతోడా నీతో టోరు నాతో అయితలేదు. నువ్వు ఇది ఎత్తా నేను పోవాలన్నా? నీతో టోరుడు కూడా నాతో అయితే లేదు. నువ్వు రొయ్యల పులుసు అంటుతావా లేకపోతే బయట తిని రావన్నా? ఇంకోసారి రొయ్యల పులుసు అన్నావు అనుకో, మూతి కొరకా చదువుతా చెప్తానా. ఒక్క రోజు నీకు తినకుంటే ఎవరైనా సత్తావా? శివరాత్రి రోజు ఎంత నీట్గా ఉండాలి. మరి నువ్వు బొంతేసుకొని కింద వండకపోతే నడివేమని ఇరుగుతుందానే? గట్లు తినేవాడు దిక్కు అన్నాడా? నువ్వు గిసోని మాట్లాడినావు అనుకో, షీపిని అనుకో చంపుతా చెప్తానా. ఇప్పుడు నువ్వు ఇది ఎత్తావా లేకపోతే నేను సుమన్ బండి మీద పోయి తెచ్చుకున్నా? మరి ఏంది నేను బొంత లేకపోతే ఆ సుమన్ గాని బండి మీద పోయి బొంత కొని కచ్చుకుంటావా? అబ్బో ఆడు చిన్నోడు కాదే, నీ బొంత పాడుగారు. నేను తెత్తగాని పైసలు లేపో. 600 అంటే 600 తెచ్చావు, 1000 రూపాయలు తెవు, 100 అటు ఇటు అయినా తెస్తా. అర్థమైందా? నీ అవ్వ నేను దేకపోతే ఇది అని బండి మీద పోయినా పోతుంది. ఆ సుమన్ గాని బండి విన. అబ్బో వాడు చిన్నోడు కాదు. తెచ్చి కాలబడతా ఏం చేస్తా? అత్తనవా తెస్తా. మంచిదైతే 1000 రూపాయలు తెస్తా, లేకపోయింది అనుకో 700 అయినా తెస్తా.
500కి ఒకటి అత్తయ్య బొంత 2 తెపో. ఏ 500కి వస్తుందని నువ్వే అంటే 600కి ఒక్కటని 500కి వస్తుందని ఎట్లా అంటావు? బేరం ఆడవా? బేరం ఆడితేనే 300 కూడా పొందత్తది 3 రోజులకే ఇంత తిరుగుతుంది మరి తేవన్నా మంచిది తెపో. మంచిది పట్టుకొస్తా 1000 రూపాయలది సరేనా వచ్చేసరికి ఏదన్నా ఒకటి అన్ను మరి మాండుతా కానీ పో. ఎట్లా శివరాత్రి ఉన్నది అన్నావు కదా ఇక నీ సత్తు శివరాత్రి వెళ్ళదాకా నీటుకుందాం అది నాకు తెలియదా? పోయి బొంత పట్టుకురా పో. నువ్వు చెప్పినవనే నీకు చెప్తాను మళ్ళా నేను చెప్పింది కాక చెప్పుకుంటుండి ఈడ. అబ్బా కొడుకో ఇక శివరాత్రి వెళ్ళదాకా నీసు తిన్నుడు లేదు కదా నీసులేనే లేదు బా. పప్పు చారు పాపుడ పెరుగు సన్నచారు ఇవేనా ఇవే ఉంటాయి ఇంకే ఉంటాయి. సరే తీ పోయత్తా బొంతలమ్మ బొంతలు కొత్త బొంతలు అమ్ముతా పాత బొంతలు కొంటా బొంతలమ్మ బొంతలు పోయిన తర్వాత బాధపడద్దు ఉన్నప్పుడే అమ్ముకోవాలి కొనుక్కోవాలి బొంతలమ్మే నీ అవ్వ నా పెళ్ళ ఉందని అవ్వ ఇంటికి పోయింది మళ్ళా నెల రోజులు రాక రాదు ఇంట్లో చూస్తే రూపాయి దొరుకుతలేదు ఇంట్లో ఆడితే ఈ కమ్మలు ఉన్నాయి ఇక లచ్చక్క దగ్గరకు పోయి కూదబెట్టి ఒక 5000 అడకచ్చుకుంటా మళ్ళా అది వచ్చే వరకు తెచ్చి ఇంట్లో పెడితే ఏమనది నన్ను లచ్చక్క ఓ లచ్చక్క ఏంటో మీ గిట్ట వచ్చినావు? ఏం లేదు లచ్చక్క నా పెళ్ళ ఉందని అమ్మగారి ఇంటికి పోయింది ఇంట్లో చూస్తే పైసలు లేవు. ఈ కమ్మలు పెట్టుకొని ఒక 5000 అది వచ్చేలోపు మళ్ళీ ఇడిపించుకపోతా. మరి కమ్మలు పెడతా అంటున్నావు కదా తమ్మి నీ పెళ్ళం వచ్చి ఏమన్నదా? ఏ నా పిల్లం ఏమంటది అక్క నేను పెట్టేది చూస్తుందా అదేమన్నా అది వచ్చేలోపు ఇడిపించుకొని పోతా. కుదోబెట్టేటప్పుడు గిట్టే అంటారు తమ్ముడు తీసుకుపోయేటప్పుడు ఈ మాట ఉండదు తీసుకుపోయేటప్పుడు ఈ మాట ఉండదు. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ కూర్చో. తులం కమ్మలు పెట్టి 5000 తీసుకపోతున్నా కాదక్క నేను ఒకవేళ కట్టకపోతే నీకే లాభమా? లాభం ఉండదు తమ్ముడు నీ పెళ్ళం వచ్చినాక సిగల్ సిగల్ పట్టుకునుడే ఉంటది సిగల్ పట్టుకునుడే ఉంటది. నాకు అర్థం కాలేదు సార్. సిగల్ పట్టుకునుడే ఉంటది. ఏ కాడ రాకేందుకు ఇది అక్క నేను 10 రోజులైతే నాకు చిట్టి పైసలు వచ్చేటి ఉన్నాయి అవి అచ్చుడితో ఇట్లా ఇచ్చి కట్టి తీసుకొని పోతా. ఇగో అక్క ఇవి తీసుకొని చెప్పని 5000 నాకు. తులం ఉంటాయో ఉంటాయి అనుకుంటా. హలో అవునా బిడ్డ ఒక నిమిషం ఆగు. A few minutes later. అబ్బా ఒకటేసారి ఆగం పట్టించినావు కదా బిడ్డ. మా తిన్నా గాని తిన్నావా? సరే సరే ఉన్నాయి సరే బిడ్డ కంకులు వాళ్తానే. సరే ఉండు మరి. ఆగో బొంతలు కొంటాడట ఈ బొంతకి ఎంత ఇస్తాడో. ఓ బొంతలన్నా ఇగరా. అక్క అత్తునా పాత బొంతలు కొంటావా? అవునక్క పాత బొంతలు కొంటా కొత్త బొంతలు అమ్ముతా. ఏ బొంతలు లేక నీ దగ్గర? పాత బొంతనే గాని ఈ బొంతకి ఎంత ఇస్తావు? ఈ బొంత అక్క ఈ బొంతకు అన్ని కూర మార్కాలు ఉన్నాయి అన్ని పొక్కలు ఉన్నాయి 200 ఇస్తా. వస్తాం బాబు నమస్కారం. 200 తమ్మి నమ్మగుడు 2000 పెట్టి తెచ్చిండు 200 ఇస్తా అంటావు ఏందక్క మరి గమ్మత్ మాట్లాడుతావు? 2000 పెట్టుకుంటే 2000 ఇస్తారా అక్క? ఇగో 200 కాదు గాని ఇగో 400 ఇత్తక్క. ఇక నీ మాట నా మాట కాదు తమ్మి 500 ఇచ్చేయి. సరే అక్క నువ్వు గింతైనా అడుగుతున్నావు కదా ఇత్తీగ ఇగో. సరే పోతానక్క. బొంతలమ్మ బొంతలు పాత బొంతలు కొంట కొత్త బొంతలమ్ముతా బొంతలమ్మ బొంతలు బొంతలమ్మ బొంతలు. ఓ అమ్మా తీసుకుంటావా?
అద్దా బొంతలమ్మ బొంతలు మా బొంతలు ఎండాకాలం కప్పుకుంటే చల్లగుంటే చలికాలం కప్పుకుంటే వెచ్చగుంటే. నీ అవ్వ నా భార్యకి ఏడ పని లేదు. ఒక్క పొద్దున్న రోజు ఒక్కరోజు గచ్చు అంటే ఏంది, కొత్త బొంత కొనుక్కరాపో అని నాకు పైసలు ఇచ్చి దొరింది. చి ఇప్పుడు ఏడుకాని పోవాలి, ఏడ తేవాలి. ఇప్పుడు కరీంనగర్ పోతే ఏమన్నంటే ఎండ కొడుతుంది. ఆ కరీంనగర్ పోయినాక ఆయన 1000 అంటాడు, 700 అంటాడు, 900 అంటాడు. చి ఏం చేయను. బొంతలమ్మ బొంతలు ఎత్తుకపోతే బొంతలమ్మ బొంతలు. పాత బొంతలు కొంటాడట, కొత్త బొంతలు కొంటాడట, కొత్త కూడా అమ్ముతాడట. బొంతలమ్మ బొంతలు. ఓ బొంతలన్నా ఇక రా. ఏ బొంతలు కొంటావన్నా? కొత్త బొంత ఎంత, పాత బొంత ఎంత? కొత్త బొంత అయితే 1000, ఆ ఇదైతే 800. ఏంది పాత బొంత 800? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? గంత రేటు ఉన్నదా అనే పాత దాటికి? ఉన్నదా అనే ఉండదా? ఉన్నది. అంతేనా? ఇంకో ఇది కూడా వెయ్యేనానే? ఇది 1000, ఇది 1000, ఇది అయితే 800. బా ఇది కొత్త వాసన వస్తుంది, ఇదంతా మొత్తం వస్తుంది ఏందన్నా? ఏందన్నా భలే మాట్లాడతాను. పాత బొంతేనే మొత్తం రాపోతే సెంటు వాసన వస్తుందానే, మొత్తం రాపోతే సెంటు వాసన వస్తుందానే. ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది? ఇగో అన్న ఎట్లా మొత్తం వాసన వస్తుంది కదా, నీకు 600 ఇస్తా, నాకు ఇది. ఇంకో పిండుకునేందుకు 200 ఖర్చు అవుతుంది, పిండుకునేందుకు 200 ఖర్చు అవుతుంది. ఇంకేందే నీకు 100 రూపాయలు లాభం ఉంటది. ఏందన్నా నేను 500కి కొన్నట్టు నువ్వు చూసినట్టు మాట్లాడతాను, 100 రూపాయలు లాభం ఉంటుందని. ఏదో అటు మరి గుడి దెబ్బలన్న తీయరాదన్న, అది నిజంగానే తాకినట్టున్నది. 600కి ఇస్తావా అయ్యవా? మరి నీకు ఈ 600 పాత బొంత ఎందుకే? ఇంకో 400 పెట్టినావు అనుకో, కొత్త బొంత వస్తుంది, మంచిగా కప్పుకోవచ్చు. అంటే పాత బంత నువ్వు కప్పుకుంటావు మొత్తుది, కొత్త బంత మేము కప్పుకో అన్న, కొత్త బంత మేము కప్పుకో అన్న. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. ఆయన నువ్వు అమ్ముకున్నట్టువే, అడిగింది ఇయ్యాల కానీ ఇవ్వని నీకెందుకా? ఇస్తావా అయ్యవా? ఆ సచ్చినోనికి వచ్చిందే కట్నం అన్నట్టు, లాభం అన్నట్టు. తే లాభం లేదే ఇస్తావా? తమ్మి తీసుకో, అది 500 నోటు, లోపల 100 ఉన్నది. చూసినా ఆ పోతన్నా. ఆ బొంతలమ్మా బొంతలు. చూసి రూల్లా నా పెళ్ళం 1000 ఇచ్చింది కదా, ఆ 500లలో 100 పెట్టిన అంటారా? ముందే చిల్లర ఇప్పించుకున్నా, అది 600 అన్నది కదా, 400 రెంటికి పెట్టుకున్నా, 400 రెంటికి పెట్టుకున్నా. ఇంకో ఇది కొంత బొత్త అని చెప్తా, ఇది కొంత బొత్త మాట అత్తలేదు ఎందులో 400 మిగిలినాయని. ఇది పాత బొంతే గాని కొత్త బొంత అని చెప్తా, కొత్త బొంత అని చెప్తా. నా పెళ్ళం నమ్ముతుంది. ఎవరితో పాడగాను మొత్తం వస్తుంది. ఈ మూడ కొడుకు ఎట్లా కొన్నాడు? నా భార్యకు ఇది కొత్త బొంత అంటే మా నమ్ముతుంది. ఈ ఎండ పాడగాను ఏమన్నా కొడుతుందా ఏంట, ఏమన్నా కొడుతుందా ఏంట? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? శివరాత్రి రాకముందుకే ఎండలు కొడతానాయి. అవ్వ శివరాత్రి ఎలా రాక చలి పెట్టేది. అందరూ వెనకట పెద్ద మనుషులు అనేది చలి ఎప్పుడు పోతుంది, చలి ఎప్పుడు పోతుంది అంటే శివరాత్రితో శివ శివ అనుకుంటే పోతుంది బిడ్డ అన్నారు. శివరాత్రి రాలే, ఇంకో ఎండలు ఎట్లా కొడతానే. నీ అవ్వ ఇంటికి పోవనంటే చెమటలు పెట్టేటట్టున్నది. ఇదే బొంత కప్పుకొని పోతా, ఇదే బొంత కప్పుకొని పోతా. ఓ ఎండలు పాడగాను. రవలి, ఓ రవలి, ఏం చేస్తాను? ఇక దావే ఇంకా పట్టుకొచ్చిన కవర్లో పెట్టియలే. హోల్సేల్ లో తెచ్చిండే, కవర్లు ఎందుకు పెట్టిస్తారు? గోధుమ కాడికి పోయి పట్టుకొచ్చిన. సరే ఏంది గిత్త గప్పు వాసన వస్తుంది? ఎందుకు గప్పు వాసన వస్తుంది? గోధుమలో పెడతారు కానీ కొత్త సిద్ధాలు కదా, కలర్ కలర్ వాసన వస్తుంది. ఈ కలర్ వాసన లెక్క లేదు. మరి ఏం వాసన వస్తుంది? ఏంది నీకు కలర్ వాసన వస్తుందా? ఇది కలర్ వాసన లెక్క లేదు, అంత ముత్తు ముత్తు వాసన వస్తుంది. ఏంది మొత్తం మొత్తం వాసన వస్తుందా? ఇటు అవ్వని నీ వాసనల గురించి తెలియదు. ఇది మొత్తం మొత్తం వాసన కాదే, కొత్త సిద్ధాలు కదా, అవి నీళ్ళల్లో ముంచి సరుపులు వేసుకొని గోదావరిలో పెడతారు. ఇవన్నీ గోదావరి ఉండే వరకు అట్లా అనిపిస్తుందా నీకు? ఇంకో చూడు. మా సరేతి అవ్వో ఇగో ఈ కొత్త చేద్దరికి పొక్కలేని, ఇగో ఈ కొత్త చేద్దరికి పొక్కలేని. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. కొనుకొచ్చినావా ఎత్తుకొచ్చినావా? ఓ అదానే ఇప్పుడు ఫ్యాషన్ గా జిన్ను ప్యాంట్లకు పొక్కలు పొక్కలు వస్తాయి కదా చినిగినట్టు, సెద్దార్లు కూడా అట్లనే తయారు చేస్తారే. అయినా నువ్వు ఎన్ని పెట్టి కొన్నవే?
1000 పెట్టిన దానికి 1000 క్వశ్చన్లు ఎత్తాను. ఒక్కొక్కడు 6-7 పెట్టి పాయింట్ కొంటారు, చినిపైన వేసుకుంటారు. ఈ శ్రద్ధలు కూడా అట్లనే ఫ్యాషన్ గా తయారు చేస్తారే. ఏంది ఈ మధ్య ఈ షెద్దర్లకు కూడా పొక్కలు చేస్తారా? ఈ మధ్య ఈ షెద్దర్లకు కూడా పొక్కలు చేస్తారా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఓ పిసదానా, నీకేం తెలియదు. అప్పట్లో జిన్ను ప్యాంట్లు మోకాళ్ళకి వేసుకుంటే గాలాడకుంటూ ఉండేది కదా, ఉడకపోతకు అంత పుండ్లు అయ్యేదట. అందుకే ఆ మోకాళ్ళకు పుండ్లు కాకుండా జిన్ను ప్యాంట్లకు స్టైలిష్ గా పొక్కలు చేస్తారే. ఈ చెద్దర్లకు కూడా మనం కప్పుకుంటే చెమటకాలు అయితే అని ఇవిటికి కూడా పొక్కలు చేసిరు గాలి పోవన్నని. ఇవిటికి కూడా పొక్కలు చేసిరు గాలి పోవన్నని. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? అంతే అంటవానే, కానీ షెద్దరంతా గబ్బు వాసన వస్తుంది. ఓసారి ఉతకనన్ను ఉతకాలే. ఉతుకుతి ఒక్కపోతు ఉంటావు కదా, ఒక రోజు ముందు ఉతుకో అయితమేనా? సరే తీయే, నాకెందుకు ఇది నమ్మబుద్ధి అయితే లేదు. పాత షెద్దరే, ఇది పాత షెద్దరే. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఇది పాతది కాదే. నువ్వు ఎప్పుడైనా నీకు కలర్ మెరుపులు మెరుపులు ఉంటే కొత్త అనుకుంటానవా? ఇది కాటను, అంతా పాలిస్టర్ కాదు. పాలిస్టర్ అయితే నీకు కోరుకపోతుంది. ఇది కాటన్ కావచ్చు. ఇంకో కింద మెత్తగా ఉంటది, ఇంకో పిసుకు అగ్గో ఎంత మెత్తగా ఉన్నది చూసినావా? పాలిస్టర్ అయితే చేతులు జారపోవునా? అందుకే ప్యూర్ కాటన్ నీ నడుము మంచిగా పని చేయాలని కాటన్ తెచ్చిన. సరే అన్నం వండినవా? మాడిన. ఏం కూర? పప్పు చారు చేసిన. అత్తానపా ఎయ్యి. తిన్నుపా. ఇంకో గిన్నె అనుమానం పడేదాన్ని ఉంటే నువ్వే పోయి తెచ్చుకోవాలి. గింత అనుమానిస్తానం ఏందన్నాడు, నేను నీకు ఎట్లా కనబడతానే? ఏమన్నా పాత పోత తెచ్చింది ఎక్క కనబడతానా? ఏమన్నా పాత ఆయన పాత అమ్ముతారా ఎక్కడన్నా? ఏమను కానీ సరే పాత పాత అంటే పాత పొత్తలు ఎక్కడ అనిపిస్తాను. అంటే మాట వరుస కన్నా బుజ్జి తప్పు పట్టుకోకే. నీ అవ నిన్ను తీసుకుపోయినా అయిపోవు. ఎందుకని తోరుతాను? సరే ఇప్పుడు నేను ఏమైనా అంటాను. పిండేసుకోపో మంచిగా. నువ్వు చెద్దరి పొక్కలు చెద్దరి పొక్కలు చెద్దరి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. మంచిగా ఎండు కింద వేసుకుంటే ఎన్ను ఆయం. అప్పు ఇట్లా పెట్టుకుంటేనే ఆయం అంటాంది. కింద వేసుకొని పంట ఇంకెంత ఉంటుందో, కింద వేసుకొని పంట ఇంకెంత ఉంటుందో. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సరే పా. ఓ కొడుక, దీనికి డౌట్ అయితే రాలేదు కదా? డౌట్ వస్తే నా ఈ పంత వాళ్ళ కొట్టు. ఈ 400 పెట్టి 2 బీర్లు తాగుతా అప్పటికి. అయ్యో నా మతి మండ, నేను తిరుపతి ఇచ్చిన కమ్మలు నేను బొంతలో పెట్టినా. ఆ బొంతనేమో బొంతలోనికి ఎత్తిని. ఈ తిరుపతి వచ్చి కమ్మలు అడిగితే నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? ఓ బొంతలన్నా, ఎటు పోయాడు బొంతలోడు? ఓ వెంకటేశు, బొంతలోడు కనిపించిండారా? 3 బజార్ల కాడ అమ్ముతాండ అక్క. ఎందుకక్క బొంతలు కొంటావా నువ్వు? బొంతలు కొనుడు కాదురా వెంకటేశు, ఆ బొంతలోడు దొరకకపోతే నన్ను బొంద పెడతారు ఇప్పుడు. అగో గా బొంతలోడు దొరకకపోతే నిన్నెందుకు బొంద పెడతారు అక్క? గమ్మత్ మాట్లాడతావంతా. ఇప్పుడు నీతోని మాట్లాడే అంత టైం లేదురా. బొంతలోడు ఇటే పోయిండా? అవునక్క, ఇటే వేయండు. ఆగో ఈ లచ్చక్కేంది ఆగం ఆగం ఉరికొస్తుంది? ఓ లచ్చక్క, ఏమో కొంపలు మునిపోయినట్టు ఆగం ఆగం ఉరుకుతున్నావు ఎటు? నా కొంప కాదురా, నీ కొంపనే గాలిటట్టున్నది ఇప్పుడు. ఏ ఊకో అక్క, నువ్వు గమ్మతి మాట్లాడుతున్నావు. ఇప్పుడే మా స్లాబ్కు నీళ్ళు పట్టేస్తున్నా, నువ్వేమో మా కొంప కాలుతుంది అంటున్నావు. ఓ పిసా తిరుపతి, నువ్వు కమ్మలు ఇచ్చినావు కదరా, అది తీసుకుపోయి బొంతలు పెట్టినా. ఆ బొంతలు అమ్మేటోడతే వానికేసేసిండ్రా. ఓ అక్కో, ఎంతో పని చేసినావే అక్క. నువ్వు అన్నట్టు నా కొంపగాలుడు కాదు, నా పిల్లం వచ్చిందంటే నన్ను కాలబెడుతుంది. ఈ బొంతలోడు ఎటుపోయింది ఇప్పుడు? అటు పోయిందట, పోదాం పారా తిరుపతి. అత్తనరా. అబ్బా, ఇవాళ పొద్దుగా లేచి ఎవరి ముఖం చూసిందో కొత్త బొంతలు అమ్ముడు పోయినాయి, కొన్న పాత బొంతలు అమ్ముడు పోయినాయి. ఇవాళ లాభమే లాభం. లాభమచ్చరా రవిగా, లాభమచ్చరే. ఆగో బొంతలోడ్రా తమ్ముడు, ఆగు. ఎందుకక్క ఇంకేమైనా పాత బొంతలే? పాత బొంత కాదురా, నేను అమ్మిన బొంత నాకి. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? అయ్యో అక్క, నీ దగ్గర కొన్న పాత బొంత నేను రీల్ సేల్ చేసినక్క. వీడు ఏమంటాడ్రా తిరుపతి? నువ్వు అమ్మిన బొంత వాడు ఇంకోనికి అమ్మిండట. ఎవరికి అమ్మినవరా బొంతలోడా? అది ఆయనకు ఎత్తు పనులు కప్పమ్ముతుంటది అక్క, ఆయనకు అమ్మిన బొంత. ఏంటిది? ఎత్తువాన్లు కప్పమూత. అంటే ఆడు మాట్లాడితే తుప్పిర్లు పడుతున్నాయా? తుంపుర్లు పడ్డాయి అక్క. ఇంకేం చూస్తున్నావు అక్క? తుప్పిర్లు పడ్డాయి అంటే శంకర్ గాడే
ఈ ఊళ్ళో పాత బొంతలు కొనేటోడు కాడు ఒక్కడే ఉన్నాడు. పాత బొంతలు కొనేటోడు కాడు ఒక్కడే ఉన్నాడు. నీకు ఎందుకే కుర్రోళ్ళు ఉన్నాడు ప్రతిదానికి సిద్ధమైపోతారు. ఇంకేం చూస్తున్నావు నడు. సరే పదరా. అక్క శంకర్ గారు ఉన్న బొంతల కమ్మలు ఉన్నాయని చెప్పకు. నువ్వు ఉన్న బొంత ఎంతకైనా మంచిదే మా కమ్మరా అని మళ్ళీ అడుగుదాం. పద. సరేరా. శంకరి రవలి శంకరి రవలి ఓ శంకరి రవలి. ఆగో ఏంది చిన్నవా గిట్లా వచ్చిర్రు? ఏం లేదు బిడ్డ, శంకరి బొంత కొన్నాడా? ఒక్కపోతున్నప్పుడు కింద పడుకుంటే నడుము నొత్తానని బొంత కొనుకరమ్మన్నా బొంత కొనుకొచ్చిను. ఇప్పుడు ఏమేసినావా? ఏం లేదు రావాలి. ఆ బొంత మాకు ఇచ్చినావు అనుకో, నీకు ఎన్ని పైసలు కావాలంటే అన్ని పైసలు ఇస్తాం రా. ఏంది ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇస్తావా? ఆగు నా మనిషిని అడుగుతా. ఓ మనిషి బయటికి రా. ఏంటిదే? నువ్వు తెచ్చిన బొంత ఉంది కదా, ఆ ఆ బొంత వీళ్ళకి ఇస్తారట. ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇస్తారట. ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇస్తారట. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడతావే తిరుపతి అన్న? నా పెళ్ళం కోరక ఒక్క పొద్దు ఉన్నప్పుడు అలా కింద వంట నా బొక్కలను నూతనే చెద్దరు తెస్తావా తేవా అని నన్ను ఇజ్జత్ మానం తీస్తే పోయి కొనుకొచ్చిన. నా బొంతే నీకెందుకు కావండి? ఇచ్చారా? అదో మస్తు పైసలు ఇస్తారట. ఎంత ఇత్తవే? నీకెంత కావాలరా శంకరి? 2000 అంటే 2000 ఇస్తా, 5000 అంటే 5000 ఇస్తా, 8000 కావాలంటే 8000 కూడా ఇస్తా. అగ్గో ఇంకా పొంతలు ఏం పాడేందుకు అంత గా పొంతలేమైంది ఆయన కంత ఇస్తా అంటావు? నేను ఇస్తారా? ఓహో ఊళ్ళే మనం పేరు కొనడం గానే కొత్త బట్టలు మన గడప దాడితే వేరేటోళ్ళు ఇంటికి పోతే లక్ష్యం వస్తుంది కదా, అందుకే ఇస్తా అంటాను కావచ్చు. ఆయన మాలచ్చి మీకెందుకు ఇస్తాం? ఇయ్యనయ్యాం కూసా మరి ఏడ పని లేదా? గట్లా అనకురా శంకరి. మరి ఎట్లా అనాలే? అయితేనే గాని కూసారి. ఓరి శంకరి, మా ఆయన పక్కేరు ప్రాణం చిలుకలు ఉన్నట్టు నా ప్రాణం నీ పొంతలుందిరా. నా ప్రాణం నీ పొంతలుందిరా. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నా. ఏంది బొంతలు ఉన్నదని పానం? అసలు అలా ఏముండవు చెప్పుర్రి. చెప్తారా చెప్పరా? చెప్తానే ఇస్తా, లేకపోతే అది ఇయ్యనయ్యా. అవు ఇయ్యం. అట్లా కాదు శంకరి, ఆ బొంతట ఇయ్యరాదు. ఎన్ని పైసలు అంటే అన్ని ఇస్తాడట. ఎన్నంటే అన్ని ఇస్తాడు గాని ఎందుకు ఇస్తాడు? ఎందుకు ఇస్తాడు? ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో? ఏం లేదురా శంకరి, లచ్చక్క దగ్గర కమ్మలు కుదబెట్టిన. ఆ లచ్చక్క కమ్మలు తీసి బొంతలు పెట్టిందట. ఆ బొంతలోడు అమ్మతే ఆనికి అమ్మిందట. వాడు ఆ బొంతను నీకు అమ్మిండటరా. అబ్బా రవలి, దేవుడు నిజంగా ఉన్నాడే. నువ్వు ఒక్క పొద్దున్నాడు అనుడైంది, నన్ను బొంత కొనుకరమ్మనుడైంది, ఆ బొంతలు నాకు కలుచుడైంది, అది మన ఇంట్లో ఖర్చుడైంది. అయితే తిరుపతి అన్న నీ బొంత నీకు ఇస్తా. మరి అలా తులం బంగారం ఉన్నది కదా, ఇప్పుడు తులం బంగారం రేటు 1,00,000. మాకెంత ఇస్తావే? ఓ మనిషి గట్లా అడగద్దు. వాళ్ళు ఇచ్చినంత తీసుకోవాలి గాని ఏంది అడుగుడు? అంతే అంటవా? ఓ 10,000 ఇస్తాడు, తీసుకోరా శంకరి. సరేరా శంకరి, లచ్చక్క చెప్పింది కదా 10,000 ఇస్తా. అగో రవలి 10,000 ఇస్తాడట. మంచిగా శివునికి పట్టు చీర కట్టుకొని జాగారం ఉండు. నువ్వు కోరుకున్న పనులు జల్లి కావనని ఆ శివునికి మొక్కుకోవే. మనం శివుని ఏదన్నా కోరుకున్నాం అనుకో తొందరలోనే పని అవుతుంది. అర్థమైందా? అవు గాని జాగారం నేను ఒక్కదాన్నే ఉండాలా? నువ్వు ఉండవా? అబ్బా శివరాత్రికి నేను కూడా జాగారం ఉంటానే శివునికి. ఓ శంకరి, ముచ్చట్లు పెట్టుకుంటే ఇట్లనే ఉంటారా? ఇక కమ్మలుండి బొంత తెచ్చిస్తారా నాది? పో బిడ్డ, తీసుకురా పోరవలి. ఆగో నువ్వు ఎటు పోతావే? చిన్నగా ఉన్నది తెమ్మట. ఓ చిన్నవా గా బొంత పట్టుకరా. ఇదే నక్క మీ బొంత? అదే బొంత. గదే, గదే. మరి నీ కంపుకొని వచ్చిన కమ్మలు మరి కింద పడ్డా ఏంది? ఏమో దులుపు. కప్పుకున్న ఎండ కొడుతుందని ఇలా చిక్కినాయంటవా? చూడు మంచిగా. ఆగివే, ఆగివే. నాయ్, నాయ్, దొరికింది. నాయరా శంకరి. అబ్బా నీ బాంచం తులానికి ఎక్కువ ఉంటాయి కాదే. ఏ నా పెళ్ళాని రావి ఊరావా. ఏ మాకద్దు, ఇంకో తీసుకో. మా 10,000 మాకు తెచ్చేయి. ఇంకో నీ కమ్మలు నీకు ఇచ్చిన, నా బొంత రాదు. నీ బొంత నీకు ఇచ్చిన. ఇంకో తాపాకి ఇస్తుంటే చేయకూరి. సరేనా? సరే మరి చేయండి. ఇంటికి వరి బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరేస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.